ప్రైజ్ లార్డ్, బాగున్నారా? దయచేసి నా ఛానల్ని ఫాలో కండి, షేర్ చేయండి. అలాగే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నా చా నేను ఏదైతే వీడియోస్ పెడుతున్నానో వాటిని దయచేసి రీపోస్ట్ చేయడం వల్ల అందరికీ సువార్తను ప్రకటించినట్టు వారు అవుతారు. సరే, అంశం ఏంటంటే యేసుక్రీస్తుకు రెండవ రాకడకు సూచనలు ఏంటి? ఆయన అంటే యేసుక్రీస్తు రావాలి అంటే సూచనలు కొన్ని ముఖ్యమైనటువంటివి చెప్తారు బైబిల్లో. కొంత లాంగ్ అంటే షార్ట్లో మనం 3 మినిట్స్లో అన్నీ చెప్పలేం కాబట్టి కొంత లాంగ్ వీడియో. దయచేసి ఓపికతో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. దయచేసి వినండి, చూడండి. అండ్ ఫస్ట్ ఇందులో మనము సూచనలు మాట్లాడుకుంటే మొదటి సూచన ఇశ్రాయేలు దేశం మళ్ళీ తిరిగి ఏర్పడడం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1948లో మనకు బైబిల్లో ఏమని ఉంటుంది, అంజీరపు చెట్టు చిగురించడం అని చాలా మందికి తెలుసు ఈ విషయం. మత్తయి సువార్త 24 అధ్యాయం 32 నుంచి 34 చదువుకుంటే అంజీరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునేది. అంజీరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంగానే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అలాగే ఏహెచ్కేలు 37వ అధ్యాయంలో చూసుకుంటే పూర్తిగా దీని గురించే ఉంటుంది. నేను రెఫరెన్స్ ఇచ్చా కదా, చదువుకోండి. చాలా బైబిల్ అధ్యయనకారులు అంజూరపు చెట్టును ఇశ్రాయేలుకు ప్రతీకగా అర్థం చేసుకుంటారనేటువంటి విషయం చెప్తుంటారనమాట. రెండవదిగా తప్పుడు క్రీస్తులు అంటే అబద్ధ క్రీస్తులు, అలాగే అబద్ధ బోధకులు లేదా అబద్ధ ప్రవక్తులు ఎక్కువ అవుతారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనము సోషల్ మీడియాలో కానీ అంతకుముందు కానీ చాలా తక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే, ఒక 5 ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా అసలు చాలా మంది వచ్చేసినారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధం, ఎక్కువ శాతం 90% తప్పుడు బోధలే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వాక్యాన్ని కాకుండా మనుషులను ప్రేమించి మనుషులని నమ్ముతున్నారు, వాక్యాన్ని పరీక్షించడం లేదు. ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన సత్యబోధ అని బైబిల్ పరీక్షించాలి కదా. కాబట్టి చాలా మంది వాళ్ళ వెంబడి వెళ్తా ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 నుంచి 5 వరకు చదువుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది. యేసు వారితో ఇట్లా అన్నాడు, ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువారిని మోసపరిచేదారు. ఇది చాలా సంవత్సరాల నుంచి మీకు పుట్టపర్తిలో కూడా మీరు చూసినట్లయితే నేనే యేసుక్రీస్తుగా వారుగా అని చెప్పుకున్నాడు. అలాగే ఇతర దేశాల్లో చాలా మంది, చైనాలో అయితేనేమి, రష్యాలో అయితేవి, అమెరికాలో అయితేనేమి చాలా వరకు కొంతమంది నేనే క్రీస్తునని బోధించుకొని వాళ్ళ శిష్యులను నడిపించి కొన్ని చోట్ల నాశనం జరిగిపోతుందని చెప్పేసి పాయిజన్ పెట్టి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది అబద్ధ క్రీస్తుల గురించి ఇప్పుడు కూడా పుడుతూనే ఉన్నారు. నేనే క్రీస్తును, నేనే మొత్తం దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు అంటే యేసుక్రీస్తుగా చెప్పుకునే తిరిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమరుగు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించెదరు. ఇది కాదు, ఇట్లా చేయకూడదు, మనం ఆ సంఘంలోతో వాళ్ళతో కలవకూడదు, వాళ్ళు పాపులు, మనం మళ్ళా ఖరాబ్ అయిపోతాము, ఇట్లా రహస్యంగా. లేకపోతే వివాహాన్ని నిషేధించడం, లేదంటే రొత్యాల ద్రాక్షరసాన్ని నిషేధించడం, లేదు అంటే రకరకాల వాళ్ళ సొంత బోధలను వాళ్ళకి నేర్పిస్తారనమాట రహస్యంగా. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఆల్రెడీగా, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నారు. అంటే ఇప్పుడు అబద్ధ బోధకులు ఎక్కువైనారు అంటే దానికి సూచన ఏంటంటే అంత్యకాలం బహు దగ్గరగా సమీపించిందని తెలుసుకోమని వాక్యం చెబుతున్నారు. మూడో విషయం ఏంటంటే యుద్ధాలు, యుద్ధ వార్తలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం 6 నుంచి 7 చూసుకున్నట్లయితే, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నావు కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అంటే దేశాల్లో కంట్రీస్ కొట్లాడుకుంటా ఉంటాయి కంటిన్యూగా. ఇప్పుడు చూశారు కదా, ఇజ్రాయెల్ కానీ, ఇరాక్ కానీ, అమెరికా కానీ, ఇజ్రాయెల్, ఇలాంటి అన్ని కంట్రీస్
మనకు చాలా కంటిన్యూగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది అయిపోతే ఇంకొకటి అట్లా. సో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. అంటే ఒక స్టేటు ఇంకొక స్టేటు, ఒక డిస్టిక్ ఒక డిస్టిక్, ఈ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు, ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు, ఇలాగా. సో ఇవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో దీనికి సూచన, మూడవ సూచన ఏంటంటే యుద్ధాలు, తర్వాత జనాల మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచినప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద సిమ్టమ్ దట్ జీసస్ ఈస్ గోయింగ్ టు కమింగ్ సూన్ అన్నమాట. నెక్స్ట్ క్షామాలు. క్షామాలు అంటే ఇంగ్లీష్ లో ఫెమినైన్స్ అంటారు. ఫెమినైన్స్ అంటే ఎక్స్ట్రీమ్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అన్నమాట. భూకంపాలు కానీ, అంటువ్యాధులు కానీ. ఇప్పుడు చూసినట్లయితే మనకు చాలా స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ ఉంది, ఫుడ్, ఉద్యోగాలు తగ్గిపోయాయి, చాలా. అంటే ఇంకా కరువు విపరీతంగా పెరిగిపోతాయి, రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఈ కరువు రేట్లు పెరిగిపోయి ఎవరు కొనలేనటువంటి పరిస్థితికి వచ్చి తెగుళ్ళు సంభవిస్తాయి అన్నమాట. సో మత్తయి సువార్త 24:7 అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే. లూకా 21:11 చూసినట్లయితే అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులను. అంటే తెగుళ్ళు మనకు వచ్చినటువంటి ఏదైతే వ్యాధులు ఉన్నాయో, కరోనా వ్యాధి కానీ ఇంకా ఏమో రాబోతున్నాయి, ఏమో తెలియదు మనకు, బైబిల్లో లిఖించారు కాబట్టి వాటిని నమ్మాల్సిందే. తెగులను, కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాదములను, గొప్ప సూచనలు పుట్టును. ఆకాశంలో మనకు గ్రహాలు కనిపించడం కానీ, లేకపోతే ఢీ కొట్టుకోవడం కానీ, లేకపోతే ఉల్కలు ఇట్లాంటి ఢీ కొట్టడం కానీ, విచిత్రమైనటువంటి విషయాలు ఆకాశంలో జరుగుతాయి అన్నమాట. ఇది మరొక 4వ సూచన ఇది. అలాగే 5వ సూచన విశ్వాసులను హింసిస్తారనమాట. సివియర్ పర్సిక్యూషన్ అన్నమాట. మత్తయి అంటే క్రైస్తవులు అంటే ఏంటి, బాగా సూట్ బూట్ వేసుకొని మంచిగా రెడ్ కార్పెట్ లో మంచిగా బెంచ్ కారు యోయోనా, అట్లా కానే కాదు. ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి ఏంటంటే కొట్టి చంపేస్తారనమాట. దేనికైనా సిద్ధపడి ఉండాలి. పాత రోజులు కావు, సంతోషంగా ఎక్కడికైనా ధైర్యంగా తిరగడానికి పాత రోజులు కాదు ఇవి. మత్తయి సువార్త 24:9 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామమును నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు. ఎవరైతే యేసుక్రీస్తు పేరు చెప్తారో ప్రతి వారు ద్వేషిస్తారు వాళ్ళని. అలాగా తయారైంది. ఇప్పుడు తయారైందా లేదా సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు? ఎస్. అలాగే 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు యేసునందు సద్భక్తితో, మంచి భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు రాకముందే. అంటే ఏమంటారు చూడు, ప్రీ ట్రిబులేషన్ అంటే మహాశ్రమలకు ముందు జరిగేటువంటి విషయాలు. మహాశ్రమలు వేరే, అవి వేరే. యేసుక్రీస్తు రాకడ ముందుకు జరిగేటువంటి ఈ శ్రమలు. 6వ విషయం ఏంటంటే అనేకుల ప్రేమ అనేటువంటిది చల్లారిపోవడం. అంటే అధర్మం పెరగడం, అన్యాయం పెరగడం, అన్యాయం విస్తరించడం. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట చేత, అంటే మోసం విస్తరించుట చేత, అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారనమాట. ఈగో సాటిస్ఫై అవుతుంది. వాళ్ళు ముఖ్యంగా స్వార్థం, వాళ్ళ కోసం బ్రతకడం, ప్రతిదీ వాళ్ళు అనుభవించడం, సాటిస్ఫాక్షన్ లో ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. 2 తిమోతి 3:1-5 చూసుకున్నట్లయితే ప్రజలు ఎలా ఉంటారో అంత్యదినంలో చెప్తుంది అనమాట ఈ వాక్యం. అంత్యదినంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, సెల్ఫిష్, ధనాపేక్షలు, డబ్బు డబ్బు డబ్బు, ఏది పడితే డబ్బే, డబ్బు లేకుండా పోరాడైనా అంటారు. డబ్బు లేకుండా రిలేషన్స్ లేవు, డబ్బు లేకుంటే ఏది లేదు. అంత ఘోరంగా తయారవుతారనమాట. బింకములాడివారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనులు. ఈ రెఫరెన్స్ చెప్తా 2 తిమోతి 3:1-5 చదువుకోండి. అవి కొంచెం మనకు అంటే ఓల్డ్ బుకిష్ లాంగ్వేజ్ లో ఉంటాయి కాబట్టి మీకు అందరికి అర్థం కాదు. ఆ పదాలకు మీనింగ్ కావాలంటే ఇంగ్లీష్ లో చూసుకోండి. బింకములాడివారు, అహంకారులు, ఇలాంటి మాటలు ఇప్పుడు తెలుగు పదాలన్నిటిని మర్చిపోయారు చాలా వరకు ఇప్పుడున్నటువంటి జనరేషన్. 7వ విషయం ఏంటంటే ప్రపంచమంతా సువార్త ప్రకటించబడడం. యాక్చువల్గా ఇది అయిపోతే చాప్టర్ క్లోజ్ అనమాట. కాకపోతే ఈ 7వ విషయం నుంచి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇవన్నీ ముందు చెప్పినటువంటి 6 విషయాలు జరిగిపోయినాయి కదా. ప్రపంచంలో సువార్త ప్రకటించబడుతుందా లేదా? అన్ని ప్రదేశాలకు ప్రకటించబడుతుంది, కానీ కొన్ని ప్రదేశాలలో ఇంకా
ప్రకటించబడటం లేదు. దానికి కారణం ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, తర్వాత అక్కడ చేరుకోలేకపోవడము, తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవి ఇవి తొలగిపోతాయి, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది. మత్తయి సువార్త 14:14లో ఈ రోజుల్లో మనకు అంటే ఈ ప్రపంచమంతా సువార్త ప్రకటించిన తర్వాత అంతం వస్తుందని ఉంటుంది అనమాట. దానికోసం ఇంటర్నెట్, తర్వాత మొబైల్ ఫోన్లు, ఏఐ ట్రాన్స్లేషన్ టెక్నాలజీస్ మరియు వాటి యొక్క పరికరాలు, కొన్ని పరికరాలు చెవులో ఇప్పుడు ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, అవి 17 లాంగ్వేజ్లు, 37 లాంగ్వేజ్లు కెపాసిటీని బట్టి కొన్ని 172 లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేసి, అంటే 9,000 చిల్లర ఉంటాయి. మీకు అమెజాన్లో మీరు సెర్చ్ చేసినట్లయితే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ పార్ట్స్ అని అంటే మనకు దొరుకుతాయి. అంటే జనరల్గా మనం పాటలు వింటాం కదా, అలాగనే ఏ భాష మాట్లాడినా మన భాష మనకు అర్థమవుతుంది. మనం ఏ భాష మాట్లాడినా కొన్ని స్పీకర్స్ ఉంటాయి, ఆ స్పీకర్స్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి భాషకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫ్యూచర్లో ఉండవు. ఇది ఎప్పుడైతే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతున్నాయో, కంప్లీట్గా బాగా సువార్త ప్రకటించబడుతుందా, అప్పుడు ఒక విషయం జరుగుతుంది. అది ఏంటంటే 8వ విషయం. ఆ టైంలోనే సైమల్టేనియస్ గా జరుగుతుంది అది ఒకేసారి. ఆ టైంలో, ఆ పీరియడ్లో 3వ దేవాలయం కట్టించబడుతుంది, కన్స్ట్రక్షన్ చేసి ముగించబడుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ముగించిందో అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దానియేలు 9:27 అతడు ఒక వారంనకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారంనకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. అంటే 7 years గురించి కాదు, బిఫోర్, అంటే ఆ టెంపుల్లో అతను ప్రత్యక్షమవుతాడు అన్నమాట. టెంపుల్ రెడీ అయిన తర్వాత టెంపుల్లో నుంచి అతను పరిపాలించాలి, కాబట్టి యాంటీ క్రైస్ట్ అది జరుగుతుంది. 2వ తెస్సలోనియకులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3-4 చూసుకున్నట్లయితే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడవు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. అంటే టెంపుల్లో అతను ప్రత్యక్షమై బయలుపరచబడాలి యాంటీ క్రైస్ట్. ఈ యాంటీ క్రైస్ట్ అని చెప్పరు, నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు అనమాట. యాంటీ క్రైస్ట్ అని మనం పేరు అంటే బైబిల్లో క్రీస్తు విరోధికి ఆ పేరు పెట్టారంతే. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమైనను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. ఇది ఆ సైమల్టేనియస్ లో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ చేసి ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ రెడీ అయిందో, టెంపుల్ రెడీ అయిందో, జెరూసలేం టెంపుల్, అప్పుడు అంత్యక్రీస్తు దేవాలయంలో ప్రత్యక్షమవుతాడు, కూర్చుంటాడు. 2వ తెస్సలోనియకులకు రాసినటువంటి పత్రిక ఇందాక చదివాం కదా, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు, అంతం రాదు, సెకండ్ కమింగ్. అది మత్తయి సువార్త 24:15లో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు చెప్పబడిన నాశనకరమైన హేవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక పారిపోండి అని చెప్తాడు. అప్పటి నుంచి శ్రమలు, ట్రిబులేషన్, మహాశ్రమలు సంభవించబోతున్నాయి. కాబట్టి కనీ విని ఎరగనటువంటి భూమి మీద పుట్టినప్పటి నుంచి, భూమి ఏర్పడినప్పటి నుంచి అలాంటి శ్రమలు ఎవరు చూడిచిండారో అలాంటి శ్రమలు స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ అంతే. అంటే ఎప్పుడైతే ఆ టెంపుల్ రెడీ అయిందో, ప్రత్యక్షం పడతారో, వెంటనే ఇంకొక సైమల్టేనియస్ గా ప్రత్యక్షమైన వెంటనే ఏం జరుగుతుందంటే క్రీస్తు రాక జరుగుతుంది మధ్యాకాశంలో. 2 విధాలుగా రాకలు ఉంటాయి. ఒకటి మధ్యాకాశంలో, రెండవది బహిరంగంగా డైరెక్ట్, అంటే ఒలివ కొండ అక్కడ దేవుడు పాదము మోపబోతున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఇది మధ్యాకాశంలో వస్తాడనమాట దేవుడు. ఎందుకు వస్తాడంటే పరిశుద్ధులను అందరినీ ట్రిబులేషన్ కి ముందు మనల్ని తీసుకెళ్తాడు అనమాట, సంఘాన్ని తీసుకెళ్తాడు. సో దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు మొదటి తెస్సలోనియలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16-17లో చూసుకుంటే, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం నాకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి అర్థమైంది కదా. 1 కొరింథీ అలాగే 15, 51, 52లో చూసుకున్నట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటన కడబూర ఊ అని ఊదగానే మనమందరము మార్పు పొందుదాము, ఈ మహిమా శరీరాన్ని ధరించుకుంటాము, ఈ శరీరము వదిలివేస్తాము, బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. ఎప్పుడైతే అక్కడ ప్రత్యక్షం కాబడతాడో యాంటీ క్రైస్ట్ ఆ టెంపుల్లో,
ఇమ్మీడియట్ గా జరిగేటువంటి యాక్షన్, ఇమ్మీడియట్ గా జరిగేటువంటి ఇన్సిడెంట్ ఇదే. కాబట్టి ఈ యొక్క 10 ఇన్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ క్రీస్తు రాకడకు. ఓన్లీ చివరి ఇన్సిడెంట్ ఒకటి జరగాల్సి ఉంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసము అనేక దానికి సంబంధించినటువంటి పాత్రలైతేమి, దూడలైతేమి, ఎర్రని పెయ్యలైతేమి అన్ని సిద్ధం చేసినారు. ఈ రేపు మాపు కట్టబోతున్నారు కూడా, అన్నిటికీ సిద్ధమైంది. ఎప్పుడైతే కట్టి ఫినిషింగ్ టైంలో జరుగుతుంది ఇది దేవుని యొక్క రాకడ. మనకు మధ్యాకాశంలో బూరవదినప్పుడు మనమంతా రెప్పపాటున మనము మార్పు చెందబడతాము. మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సో దయచేసి నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా రీపోస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇతరులకు మనము మల్టిప్లై అవుతుంది అనమాట. అంటే చాలా మందికి చేరుకోగలుగుతుంది. అదొక ఇన్స్టాగ్రామ్ యొక్క స్ట్రాటజీ అది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.